మామూలు మంత్రాలు ఉంటాయి. దీన్ని ప్రార్థన సూత్ర రూపంలో ఉంటుంది అన్నమాట. అనేక పుస్తకాలు ఉన్నాయి మనకి. మహాభారతం కానివ్వండి, రామాయణం కానివ్వండి, వివిధ గ్రంథాలు మనకి అనేక గ్రంథాలు ఉన్నాయి. ఆ గ్రంథాల్లో నుంచి మీకు ఇష్టమైన దాన్ని గురుదేవులు అయితే 3200 పుస్తకాలు రాశారు. 4 వేదాలు, ఉపనిషత్తులు, ఇవన్నీ కూడాను ఒక గాయత్రి మంత్రానికి వ్యాఖ్యానంగా వచ్చినాయి అంటే సేఫ్టీ కాదనమాట. గాయత్రి మంత్ర ఉపాసన ఏమవుతుందంటే దాంట్లో ఉన్న ఏదైతే విషయం ఉందో దాన్ని మనకి జీవితంలో మా శ్రద్ధను జల రూపంలో స్వీకరించండి, ఆశీర్వచనాన్ని కలశమించండి. జలాన్ని కలశం మీద చిలకరించండి. గంధ అక్షతల రూపంలో గంధాక్షతలు చల్లండి. మా పుణ్యకర్మలను దృఢమైన అఖండమైన మా నిష్టను స్వీకరించండి. ఓ దేవా, పుష్పముల రూపంలో మా అంతఃకరణ యొక్క ఆనందం అర్పించబడింది. ఓ దేవా, దీప రూపంలో మా ప్రతిభను యోగ్యతను స్వీకరించండి. ఓ దేవా,
భాగం సమర్పించబడింది. దీనిని స్వీకరించండి. జాగ్రత్త. ఒకటికి 4 సార్లు చెప్తున్నామని చెప్పి మీరు అన్నిగా భావించవద్దు. చెప్పు. మంత్రవితుర్వరేణ్యం మండలం గణైస్తు పూజితం విప్రైస్తుతం మానవముక్తికోవిదం తందేవ దేవం. చెప్పండి. ఈరోజు ఉదయం కుంకుమ పూజల్లో పాల్గొన్న మహిళల్లో పట్టుకోండి.